హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఎన్టీఆర్ గారి దేవరా సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది, 20 మంది ఆర్టిస్టుల వరకు ఆసుపత్రి పాలయ్యారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. సో అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయి? సినిమా షూటింగ్ అప్పుడు ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సార్? అసలు ఎందుకు జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు? యా దేవర యాక్చువల్గా కొరటాల శివకి ఇది ఒక పునర్జన్మ లాంటిది. ఎందుకంటే ఆచార్య ఫ్లాప్ తర్వాత మొత్తం ఆచార్య ఫ్లాప్కి కొరటాల శివానే బాధ్యులను చేస్తూ చిరంజీవి క్యాంపు విపరీతంగా ప్రచారం చేసింది. సో దానివల్ల ఇప్పుడు అతను మళ్ళీ అంటే అంత పెద్ద మెగా ఫ్లాప్ ఇచ్చి మెగా స్టార్తో చేసినాక కూడా ఎన్టీఆర్ కొరటాల శివకి ఇచ్చాడే అనే ఆందోళన కూడా ఫ్యాన్స్లో ఉంది. అట్లాగే ఇంకొక సెంటిమెంట్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో. అదేంటంటే రాజమౌళితో ఏ హీరో చేసినా మళ్ళీ హిట్ కొట్టడం చాలా కష్టం అని. సో అది కూడా ఇప్పుడు ఎన్టీఆర్కి వెంటాడుతుంది. ఎందుకంటే RRR తర్వాత ఇది చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో వరుసగా ఏదో ఒక కారణాలతో పోస్ట్పోన్ అవుతుంది షూట్. గతంలో మనం దీంట్లో మెయిన్ విలన్గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ యాక్సిడెంట్ అవడంతో అది ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు అక్టోబర్కి పోస్ట్పోన్ అయింది. సో అందువల్ల ఫ్యాన్స్ అంతా ఆందోళన ఉన్నారు. ఎందుకంటే RRR రిలీజ్ ఎప్పుడైంది, ఇంత గ్యాప్ వచ్చేస్తే హీరో కెరియర్కి ఇబ్బంది అవుతుందని. బట్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒకవైపు హృతిక్ రోషన్తో వార్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇటువైపు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో చేస్తున్నాడు. సో అతనైతే మల్టిపుల్గానే ప్లాన్ చేసుకొని చేస్తున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో షూటింగ్లు ఇంతకు ముందులాగా లేవు. ఫాస్ట్గా గతంలో అయితే 80s 90sలో 78లో అయితే రాఘవేంద్రరావుది 8 సినిమాలు రిలీజ్ అయినాయి, దాసరిది 8 సినిమాలు రిలీజ్ అయినాయి డైరెక్షన్లో. నేను అప్పుడు రాఘవేంద్రరావు దగ్గర పనిచేసినప్పుడు అడిగా, ఎందుకు సార్ మీవి అన్ని ఎక్కువ చేయగలిగారు, ఇప్పుడు ఎందుకు చేయలేరంటే టెక్నాలజీ లేకపోవడం వల్లే మేము ఎక్కువ చేయగలిగామని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడు వచ్చి మానిటర్ దగ్గర చూడడం, మళ్ళీ రీషూట్లు అనడం, ఈ టెక్నాలజీ ఎక్కువైపోవడం వల్ల అందరూ ఎక్స్పర్ట్లు అయిపోయారు. అప్పుడు ఏంటంటే కెమెరామ్యాన్ కెమెరా చూసుకుంటాడు, ఎడిటర్ చూసుకుంటాడు, ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పర్ఫెక్ట్గా బాగా చేయాలని టైము ఎక్కువ తీసుకుంటుంది అనేది ఆయన చెప్పింది. అలాగా షూట్లు బాగా లేట్ అయిపోతున్నాయి. అందులో ఒక కారణం యాక్సిడెంట్లు కూడా. ఎందుకంటే బాగా ప్రతి ఒక్కరూ రిస్కీవి చేయాలి, ఎవరు చేయనివి చేయాలి అన్న ఇది ఎక్కువైపోయింది ఆడియన్స్లో కూడా. అప్పట్లో వీళ్ళు చేసేటప్పుడు ఆడియన్స్కి ఇంత ఎక్స్పోజర్ లేదు. అంటే హాలీవుడ్ సినిమాలు కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఇతర సినిమాలు కావచ్చు, అందుబాటులో ఉండేవి కాదు. తెలుగు సినిమాల్లో ఏది చూపిస్తే అదే గొప్పగా చూసేవాళ్ళు. టీవీ కానీ ఇంటర్నెట్ ఇవన్నీ లేవు కదా. సో ఆ జనరేషన్కి ఏంటంటే మనకున్న ఈ జనరేషన్కి ఉన్న ఎక్స్పోజర్ లేకపోవడం అనేది కూడా ఒక కారణం. సో ఇప్పుడు జనరేషన్ని ఇంప్రెస్ చేయాలంటే టెక్నికల్గా బాగుండాలా, రిస్కీగా ఉండాలా, అబ్బురంగా అనిపించాలి, భలే చేసరే అనిపించాలి. అది లేకపోతే చూసే పరిస్థితి లేదు ఇవాళ. సో ఈ కారణాల వల్ల సినిమాలు లేట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు దేవరకి లేటెస్ట్గా ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదుగుండం అనే ఒక దేవత పాదాల దగ్గర షూట్ జరుగుతుంది. సో అక్కడ ఒక ప్రమాదం జరిగిందనేది వార్త వస్తుంది. ఆ ప్రమాదం కరెక్ట్గా చెప్పట్లేదు, కానీ ఎక్కువ మంది చెప్తున్నది ఏంటంటే తేనెటీగలు ఉంటాయి, బీస్, హనీ బీస్ దాడి చేశాయని. వాటి దాడిలో గాయపడ్డారు, 20 మంది పైన గాయపడ్డారని. అవేంటంటే సడన్గా వచ్చేస్తాయి. చాలాసార్లు షూటింగ్లు జరుగుతుంటాయి. సడన్గా అటాక్ చేసినప్పుడు మనం వాటి నుంచి రక్షించుకోవడానికి ఏమీ ఉండదు మన దగ్గర. సో షూట్లో ఉండి వీళ్ళు ఉన్నప్పుడు అది ఏదో డిస్టర్బ్ అయినప్పుడు అవి మనుషుల మీద అటాక్ చేస్తే ఒక్కోసారి అవి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు ఇమీడియట్గా 20 మందిని వరకు హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఒక వార్త ఏం చెప్తుందంటే సైఫ్ అలీ ఖాను, శ్రీకాంత్ కూడా ఒక మెయిన్ రోల్ చేస్తున్నాడు. శ్రీకాంత్ వీళ్ళిద్దరికి కూడా గాయపడ్డారనేది ఒక వార్త చెప్తుంది. అయితే ఎన్టీఆర్ అక్కడ ఆ టైంలో ఉన్నాడా లేదా, ఎన్టీఆర్కి ఏమన్నా అయిందా లేదా అనేది మాత్రం తెలీదు. ఇదంతా కూడా అనఫిషియల్గా లీకేజీలో వచ్చిన మీడియా నుంచి వచ్చిన న్యూస్ తప్ప అఫిషియల్గా యూనిట్ ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ, ప్రొడ్యూసర్ వైపు నుంచి కానీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళెవరు కూడా అనౌన్స్ బయటికి చెప్పలేదు. ఇది మనకు తెలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ మీద కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
సో ఇది బయటికైతే అఫిషియల్గా రాలేదు. బట్ ఇది జరిగింది. యాక్సిడెంట్లు అనేవి రకరకాల కారణాలతో జరుగుతుంటాయి. ఎందుకంటే మంది ఇప్పటికి కూడా సిస్టమేటిక్ షూటింగ్ అనేది జరగదు. ఇప్పటికి కూడా పాత పద్ధతుల్లోనే ఉంటుంది. ఎవరికి ఇన్సూరెన్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. షూ ఎవరన్నా గాయపడినా ఇన్సూరెన్స్ అందరికి చేయడం ఇవన్నీ కొంతవరకు హిందీ సినిమాలకి చేస్తున్నారు. మామూలుగా హాలీవుడ్లో అయితే కంపల్సరీ. వాళ్ళు కంపల్సరీగా యూనిట్లో 1000 మంది ఉంటే 1000 మందికి ఇన్సూరెన్స్‌లు అన్నీ ఉంటాయన్నమాట అక్కడ. ఎందుకంటే అవి అక్కడ రూల్స్ స్ట్రిక్ట్‌గా ఉంటాయి. లేబర్ లాస్. మనకి లేబర్ లాస్ అంత ఉన్నాయి గానీ అవి అమలు కావన్నమాట. సో రెండోది ఏంటంటే రెగ్యులర్గా ప్రొడక్షన్‌లో ఒకే ఎంప్లాయీస్ ఉండరు కాబట్టి వీళ్ళు ఎవరికేం చేయరు. సో అందువల్ల కూడా చాలాసార్లు యాక్సిడెంట్లు ప్రాణాలు పోయినా వీళ్ళేదో కలెక్ట్ చేసి ఇవ్వాల్సింది తప్ప వాళ్ళకి ఇన్సూరెన్స్ మనీ కానీ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి ఇది కానీ వాళ్ళకి అందడం కష్టం అవుతుంది అన్లెస్ వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకుంటే తప్ప. రెండోది ఏంటంటే ఇప్పుడు స్టంట్స్ చేసేటప్పుడు 100% జాగ్రత్తలు తీసుకొని చేయడం అనేది కూడా ఇప్పటికి కూడా లేదు. ఏదో నెట్స్ వేస్తారు, బెడ్లు పెడతారు. ఒక్కోసారి ఏంటంటే ఖర్చును తగ్గించడంలో బెడ్లు ఒక 50 బెడ్లు స్టంట్ మాస్టర్ రాసిస్తే ప్రొడ్యూసరు 20 10 ఇస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రాస్తారులే అనేది అయిపోయి ఉంటుంది అలవాటు. అందుకని తక్కువ రాస్తారు. స్టంట్ మాస్టర్లు కూడా ఏం చేస్తారు, ఈ బెడ్లు ఎక్విప్మెంట్లు ఇవన్నీ దగ్గర కమిషన్లు కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా కావాలని ఎక్కువ రాస్తుంటారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా సెక్యూరిటీ అనేది రిస్క్లో పడుతుంది. రెండోది కొన్ని ఏరియాలో టెరైన్ అంటాం, ఆ ప్రాంతం బట్టి కూడా వెదర్ను బట్టి ప్రాంతం బట్టి జరుగుతుంది. మేము కిల్లింగ్ వీరప్పన్ ఎల్లాపూర్ ఫారెస్ట్లో చేసాం, హుబ్లీ దగ్గర కర్ణాటకలో. మేము చేసినప్పుడు కంప్లీట్గా డైలీ వర్షం పడుతూనే ఉంది, వర్షంలో తడుస్తూనే అందరూ షూట్ చేశారు. అప్పుడు ఏంటంటే అక్కడ ఎక్కువగా లీచెస్ అంటారు కదా, జలగలు. అది అసలు మనకి ఎక్కినట్టు కూడా తెలియదు. కాళ్ళల్లో ఎక్కేసి మొత్తం బ్లడ్ పీల్చుకుంటాయి. బ్లడ్ పీల్చుకునే వరకు అవి కిందకి రావు, మనం లాగినా కూడా రావు అనమాట. బ్లడ్ పీల్చినా కిందకి వస్తాయి. సో అట్లాంటప్పుడు అక్కడున్న ఫస్ట్ డే అలా జరిగినప్పుడు అక్కడున్న ట్రైబల్స్తో మాట్లాడితే వాళ్ళు ఉప్పు పూసుకోమని చెప్పారు. సో ఉప్పు షూల మీద రోజు అందరికీ ఉప్పిచ్చి ఉప్పు పూసుకుంటే అప్పటికి కూడా కొన్ని ఎక్కేసేవన్నమాట. సో అట్లాంటి ఇది. రెండోది పాములు, అక్కడ ఫారెస్ట్లో పాములు ఉన్నాయి. దానికి కూడా ఒక 2 ట్రైబల్స్ని మాతో కూడా పెట్టుకున్నాం అన్నమాట ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు. బట్ సీరియస్ అటాక్ జరిగినప్పుడు ఆ దగ్గరలో ఫారెస్ట్ అయితే లేదు, హాస్పిటల్ అయితే లేదు. 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. అందుకని ఒక మెడికల్ ఇది కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇట్లాంటిది కూడా పెట్టుకున్నాం. మామూలుగా ఫస్ట్ ఎయిడ్ కిట్టు, ఒక మెడికల్ అంబులెన్సు ఇవన్నీ ఉండడం అవసరం ఇట్లాంటి అవుట్డోర్ షూట్లు. ఇవన్నీ ఇండోర్ అంటే కనీసం దగ్గరలో మనం 108కి ఫోన్ చేయగానే వచ్చేస్తాయి 10-15 మినిట్స్లో. కానీ దూరంగా వెళ్ళినప్పుడు యూనిట్స్ ఏం చేయాలంటే ఒక అంబులెన్స్ పెట్టుకోవాలి, ఒక నర్సు లేదా క్వాలిఫైడ్ డాక్టరు, మెడికల్ ఎక్విప్మెంటు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. జనరల్గా చాలామంది ఇవేవి పెట్టుకోరు. మామూలుగానే మనకున్న కల్చర్లో ఏంటంటే మనం ఇప్పుడు టూర్ పోతాం, అక్కడ మందు ఎక్కడ దొరుకుతుంది, అక్కడ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ మనం ఆలోచిస్తాం తప్ప మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అక్కడ ఏం చేయాలి అనేది ప్లానింగ్లో బాగా ఉండదు. మన మైండ్ సెట్లో అది ఉండదు. కరోనా వచ్చిన తర్వాత కూడా ఇది ఎక్కువగా మారలేదు. మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి అనేది చాలామంది టూర్లకు పోయేవాళ్ళు ఈ యాంగిల్లో ప్లాన్ చేసుకోరు. మిగతా అంతా ప్లాన్ చేసుకుంటారు. సౌకర్యాలు ఎలా ఉంటాయి, అక్కడ ఏసీలు ఉన్నాయా, అక్కడ టాయిలెట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. కానీ మెడికల్ యాంగిల్లో అక్కడ ఏదైనా సడన్గా హార్ట్ అటాక్ వస్తే ఎక్కడికి తీసుకెళ్ళాలి, హాస్పిటల్ దగ్గరలో ఎక్కడ ఉంది, తర్వాత ఏమేమి ఇవి తీసుకోవాలి, ఏవేవి హెల్త్ ఎమర్జెన్సీ రావచ్చు, తర్వాత వెళ్ళే వాళ్ళల్లో ఎవరెవరికి మెడికల్ హిస్టరీ ఎలా ఉంది, ఈ చెకింగ్ ఇదంతా ఉండదన్నమాట. సో సేమ్ ప్రాబ్లం షూటింగ్లో కూడా. ఇప్పుడు మేము షూటింగ్ చేస్తామని చెప్పాం కదా ఎల్లాపూర్లో, అక్కడ ఎవరు మెడికల్ హిస్టరీ కానీ లేకపోతే మెడిసిన్స్ ఇవి మినిమం ఉన్నాయి తప్ప ఎవరిది ఒక సమగ్రమైన ఇది లేదు. ఎందుకంటే దాని మీద దృష్టి ఎవరు కూడా పెట్టరనమాట. అంతా కూడా లాజిస్టిక్స్ మీదనే ఎక్కువ దృష్టి పెడతారు. అక్కడ ఎలా షూట్ చేయాలి, అక్కడ నుంచి ఆ రోజు ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ప్లాన్ చేస్తారు తప్ప మెడికల్ ఎమర్జెన్సీలు అనేది తక్కువే. సో దీనివల్ల కూడా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది.